మన గార్డెన్లో చూసారా చిక్కుడుకాయలు ఒక 1/2 kg వచ్చాయి. అవి ఒక 1/4 కిలో వరకు వచ్చాయి అన్నమాట. ఇలాంటి హార్వెస్ట్లు మీరు చేసుకోవాలనుకుంటే వీటికి కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. ఫాలో అవుతూ కొన్ని మందులే కొట్టుకుంటా ఉంటే మనం ఆర్గానిక్గా పద్ధతిలో పండించుకోవచ్చు. చాలా ఈజీగా నేను పండిస్తున్నాను అనమాట. పుల్లటి మజ్జిగ అవన్నీ నేను స్ప్రే చేస్తే ఒక పుచ్చు అనేది కూడా లేదు. ఇప్పుడు చూసారా ఎంత నాణ్యతగా వస్తున్నాయో కాయ. స్టార్టింగ్లో అయితే పుచ్చులు ఉండేది. నేను గోమూత్రము పుల్లటి మజ్జిగ ఎన్ని స్ప్రే చేశాను, మంచి ఫలితం అయితే వచ్చిందన్నమాట. ముందు వీడియోలో కూడా నేను పెట్టాను చూడండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సున్నదని గార్డెన్. మీరు కూడా ఇలాంటి చిక్కుళ్ళు అయితే పండించుకోండి. కోతులు ఉన్నా సరే నేను పండించుకోగలుగుతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కాయ అయితే ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి అట్టవైపు ఉంది, చూపిస్తాను. మళ్ళా పిందులు కూడా రెడీ అయిపోతున్నాయి అన్నమాట. ఇదండి ఇట్లా సైడ్ ఒకటి ఉంది. ఇలా మళ్ళీ నేను క్లాతులు అయితే కడతాను అనమాట. ఇదిగోండి మనకు ఎల్లనే పురుగు తొలిసి మొక్కంతా డ్యామేజ్ అయిపోయిందని కదా, మళ్ళీ కింది నుంచి వచ్చి ఇదో పిండి అయితే స్టార్ట్ అయింది. ఇంకొక కాయ కూడా రెడీ అయిపోయింది, అది కూడా చూపిస్తాను. ఇంకా ఆ కాయలు హార్వెస్ట్ చేసాం కదా, వీటికి మళ్ళీ మనం క్లాతులు కట్టుకుంటే నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మన కాయలు అయితే వస్తాయి అన్నమాట. అంటే అన్నీ ఒక పారిగా రావడం లేదు, ఎందుకంటే కోతులు వచ్చి పిందులే తీసేస్తూ ఉంటాయి కాబట్టి మనకు లేదనమాట. ఇదైతే కొంచెం లేతగా ఉండదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇట్లా సైడ్ కూడా ఇది కూడా కొంచెం లేతగా ఉండదు. నెక్స్ట్ హార్వెస్ట్కు అది రెడీ అయిపోతుంది. ఇది అన్నమాట మనకు ఫస్ట్ పండించిన నేతి బీరకాయ. మళ్ళా ఆకులు కింది నుంచి మళ్ళా బాగా వచ్చింది. ఆ పురుగు తొలిసిన తర్వాత ఎల్లనే పురుగు తొలిచిన తర్వాత మళ్ళీ మొదట్లోంచి ఇగురు వచ్చి మనకు ఆకులు కూడా బాగా ఇగురులు వచ్చి ఇట్లా వచ్చేసింది అనమాట. మొదట్లోంచి చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట ఇది కాయ. ఇదైతే మనకు తుంచినా రాదనమాట, ఇట్లా తొడింకాడ. దీనికి సిజర్ అనేది వాడాల్సిందే, ఇలా కట్ చేసుకోవాల్సిందే. అవైతే అవసరం లేదు సిజర్, వాటికి అయితే. ఇంకా కొంచెం పెరుగుతుంది, మన కోతులు ఉంచవేమోనని పీకేస్తూ ఉంటాను అనమాట. ఈ కాయ అయితే మనకు కొంచెం గ్రీన్గా ఉంటుంది అనమాట. ఇట్లా తుంచుదానే వచ్చేస్తుంది. ఇది ఇటువైపు ఉంది. నేనైతే ఎప్పుడు పెట్టిన వీడియోలు యూట్యూబ్లో మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియోలు డిలీట్ చేసేస్తాను అనమాట. అట్లనే ఉంచును. పెట్టిన వీడియోలు పెట్టినాక డిలీట్ చేసేస్తాను అనమాట. మనకు వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు బాగా చూపించవచ్చు, అప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. లేదంటే ఇట్లా పెట్టిన వీడియోలో ఏమైనా పెడుతున్నారేమోనని కొంతమందికి సందేహం కూడా రావచ్చు. అట్లేం లేదు ఫ్రెండ్స్, నేను వీడియో ఒక తూరి పెట్టిన తర్వాత ఆ వీడియోని నేను డిలీట్ చేసేస్తాను. మనకు హార్వెస్ట్లు అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి, ఎందుకంటే ఇది ఎనీ టైం కాస్తే నేతి బీర అంటే ఎప్పటికీ కాస్తుంది. ఇంకా ఇప్పుడు మంచు వస్తుంది కాబట్టి ఇంకా విపరీతంగా మనకు కాయలు అనేది వస్తూనే ఉన్నాయి. ఇంకా పీకేద్దాం అనుకున్నాను నేను ఈ నేతి బీర మొక్క. ఈ మల్లి చెట్టు వస్తుంది కదా, ఇగుర్లు కూడా వస్తున్నాయి, పూలు వస్తాయని. ఇదండి మల్లెపూలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఈ బీరకాయలు కాస్తూనే ఉంటే ఇంకా నాకు పీకడానికి ఇష్టపడడం లేదనమాట మనసు. కాయలు కాసే చెట్టు కదా, చూసారా ఎంత పిండి వస్తుందో, విపరీతంగా వస్తుంది. ఇది 365 రోజులు ఏమైనా కాస్తుందేమో అనిపిస్తుంది నాకు. అందుకని కాయలు వస్తూనే ఉంటే నేను ఇంకా పీకలేదన్నమాట. మల్లెపూలు ఇప్పుడు సీజన్ కదా, అట్లా పీకేద్దాంలే అనుకున్నాను. కాయలు వస్తుంటే పీక బుద్ధి కావట్లేదు. ఇది ఫ్రెండ్స్, ఇట్లా వస్తూనే ఉన్నాయి మనకు నేతి బీరకాయలు. 3, 4, 6, ఒక్కొక్కరు 10 కూడా వచ్చాయి. కోతులు రానప్పుడు మనకు 10 కాయలు వచ్చాయి ఒకే హార్వెస్ట్. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను.
ముందే వచ్చేస్తుంది. ఈ వీడియో కంటే ముందు ఆ వీడియో వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, ఇందులో ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎట్లా పీక బుద్ధి అవుతుంది కాసే చెట్టు. చూసారా, మనకు వస్తూనే ఉన్నాయి కాయలు. కానీ మల్లి చెట్టు పూలు కూడా మిస్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీరతీగ అంతా మల్లి చెట్టుకు అక్కడ అల్లుకొని పోయింది. ఇది ఇంకో సైడ్ పెట్టిన మొక్క. కోతులు ఇలా తుంచేస్తే అవి బ్రాంచెస్ వచ్చి ఇట్లా ఎక్కువ తీగలు అయితే వస్తున్నాయి. కొన్ని కాయలు అయితే ఇట్లా పీకి పడేస్తూ ఉంటాయి అన్నమాట కోతులు. ఇంకా ఇక్కడ కూడా 2 కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఒక 2 ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి క్లాతుల్లో ఉన్నాయి. ఒకరు క్లాతులు కూడా తీసి ఈ కాడ పడేస్తాయి అన్నమాట. ఇంకొచ్చేసి కొంచెం తోటకూర కూడా ఉండాలి, కట్ చేసుకున్నాం. ఈ తోటకు కూడా బాగానే వస్తుంది. ఇందులో వంగ చెట్లు చూసారా ఎట్లా వస్తున్నాయో. ఈ సిర్రాకు, ఈ తోటకూర అవి వస్తున్నాయి అన్నమాట. నేను ఎప్పుడు పెట్టిన వీడియోలో ఎప్పుడు పెట్టాను అన్నమాట. కాకపోతే పార్ట్స్ అవే కనిపిస్తాయి కాబట్టి ఉంటాయేమో, కానీ ఇంకా పెట్టిన వీడియోలు ఎప్పుడు పెట్టాను అనమాట. అవి పెట్టిన వెంటనే డిలీట్ చేసేస్తాను అనమాట. అది మంచి పద్ధతి కూడా కాదు. పెట్టిన వీడియోలో పెట్టి చూపించింది చూపించాలంటే, ఎందుకంటే అది మనకు మార్కు కూడా పడుతుంది అనమాట. ఇంకా ఏమన్నా ఎప్పుడైనా తమ్ముళ్ళకి ఏమైనా పెడతానేమో, కానీ వీడియోలు అయితే పెట్టాను. పురుగు అయితే పడుతుంది ఫ్రెండ్స్. దీనికి వేప సొమ్మరు అయితే కొడతాను. పాలాకు పురుగు పెడతాను. చీడ ఏదండి, చీడ మొత్తం అయిపోయింది, చీడ పట్టేసింది. చూసారా, చీడ పట్టేసింది. ఇంకా అక్కడక్కడ ఉందన్నమాట ఆకుకూర. ఇదైతే వచ్చింది ఈ టైర్లల్లో, ఇంకా ఉంది సరే, ఇంకా ఉండదు. ఆ సైడు సన్న మొలకలు అయితే ఉన్నాయి. కొంచెం పాలకూర కూడా వేస్ట్ అయితే చేసుకున్నాం. కట్ చేస్తా అంటే ఇగుళ్ళు వస్తాయి, మళ్ళీ పూత కూడా వస్తుంది అనమాట దీనికి, పాలకూర కూడా. ఇదైతే వచ్చిందనమాట ఆకుకూర. కొంచెం పాలాకు కూడా హార్వెస్ట్ అయితే చేశాను. పాలాకు, సిర్రాకు, కమ్మాలాకు మొత్తం 3 రకాల హార్వెస్ట్ అయితే చేశాను నేను. దీన్ని మేము సిర్రాకు అంటాము అనమాట. ఇది వచ్చేసి కమ్మాలాకు. పురుగు కూడా అక్కడక్కడ ఉందన్నమాట. ఆకు వెనక బాగాన కొంచెం మచ్చలు కూడా వస్తుంది. ఇది ఇట్లా చూడండి, ఇది ఇట్లా బాగా శుభ్రం చేసి మనం వండుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా బీరకాయలు, ఇది లేతగా ఉంది, ఇంకా పెద్దది అవుతుంది. ఇంకా ఇవి మాత్రం పెద్దవి కావన్నమాట. అందుకని అది కూడా హార్వెస్ట్ అయితే చేశాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఒక స్మాల్ హార్వెస్ట్. అలాగే కొంచెం కొనగంటి కూర లేతగా ఉంది కదా, ఇది అది కలిపి పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇవాళ అయితే నేను కొన్ని కనకాంబరాలు, కొన్ని మందారం పూలు అయితే నేను హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. ఇవి వచ్చాయి, లేట్ అయిపోతుందని కోయడం ముందే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. ఇవి వచ్చాయి మందారం పూలు. ఈరోజు ఒక 6 పూలు అయితే వచ్చాయి. ఇది వెనక పక్క కోతులు బీగంగా ఒక కాయంటే తీసాను. ఇది వచ్చేసి వంగ మొక్క కింద పెట్టాను అనమాట. మరుము వంగ మొక్క, అది ఒక మిరప చెట్టు. ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా, వంకాయ ఒక 2 ఇట్లా పిందులతో ఉందన్నమాట. ఇక్కడ కోళ్ళు ఉండేవి మనకు, కోళ్ళ గుళ్ళో పెట్టాను అనమాట. ఇట్లా కోళ్ళ గుళ్ళో ఒక 2 ఉంటే ఇక్కడ పెట్టేశాను. ఒకటి వంగ చెట్టుది. టమోటాలు కూడా పెట్టేశాను అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు ఈ టమోటాలు అయితే నేను పెట్టాను. ఇది పైన పెడతాను. ఈ చాక్లెట్ డబ్బాలో పెట్టాను అనమాట. 3 ఉన్నాయి చూసారా టమోటాలు. చల్లగా దోరగా ఉన్నప్పుడు
కోసుకుంటే మనకు మంచిగా ఉంటాయి అన్నమాట. ఇవి పచ్చిగా ఉన్నప్పుడే నేను పెట్టాను. ఈ టమాటాలు అయితే నేను కోసుకుంటాను. ఒకరోజు రసంలోకి అయితే సరిపోతాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయి. ఇలా పండించుకోవాలని నాకు ఇష్టం అన్నమాట టమోటాలు. కానీ కోతుల సమస్య ఉన్నింది, దానివల్ల నేను పండించుకోలేకపోతున్నాను. అందుకే ఈ కోళ్ళ గుళ్ళో పెట్టాను అనమాట పచ్చిగా ఉన్నప్పుడే. కనీసం దూరగా ఉన్నప్పుడన్నా మనం పీకి ఇంట్లో పెడితే మాగుతాయి. దూరగా ఉన్నప్పుడు కూడా అవి ఉంచడం లేదన్నమాట, ఇందులో పీకేస్తూ ఉంటాయి. ఈ వంగది కూడా లోపల పెట్టేశాను, ఈ వంకాయ అనేది లోపల పెట్టేశాను అనమాట. ఇంకా పెద్దది అవుతుంది. 2 కాయలు అయితే వచ్చాయి. ఎండ అనేది తగలాల, అందుకే కాయ అనేది సైజు అనేది పెరగలేదు. సరే ఇవి గుత్తులు గుత్తులు కాస్తాయి. ఎన్ని పిందులు ఉన్నాయో కనీసము ఒక 15 పిందులు అయితే ఉన్నాయి మొక్కకి. 15 పిందులు అయితే ఉన్నాయి. మరువం కూడా ఒకటి తీసుకొచ్చి ఎడబెట్టాను. ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. నీడలో పెట్టాను అన్నమాట. కొంచెమన్నా ఎండ అనేది మనకు తగలాల, లేకపోతే సరిగా రావు అన్నమాట. ఇక్కడ కూడా కుర్జీలు పెట్టి నీడలో పెట్టాను. టమోటా నాటాను బ్యాగులో. చూద్దాంలే మాత్రం వస్తాయి. ఎండకు పూత రాలిపోతుంది. ఇంకా వాటర్ అయితే ఇవ్వాలా. నేను ఒక వంగ చెట్టు అయితే పెట్టాను.